కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, నేను, మా కుటుంబం, నాది రక్త సంబంధం. పదవులు పోతానో, పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తానో పోయేటటువంటి బంధం కాదు. కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో, పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి కావాల్సింది ఏంది? మేము ముగ్గురం కలిసి ఉండొద్దు, మా కుటుంబం బాగుండొద్దు, మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్పు నన్ను బయటేసిరు పార్టీలోకి వెళ్ళి. అది ఇక్కడితో ఆగదు. నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఒక సూచన చేస్తా ఉన్నా. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న. ఇవాళ నన్ను పార్టీల నుంచి బయటికి పంపించారు కావచ్చు కానీ రేపు ఇదే పరిస్థితి రామన్నకు వస్తది, మీకు కూడా వస్తది నాన్న, చూసుకోరని కేసీఆర్ సార్ కు సూచన చేసింది కవితక్క. ఇక హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి విమానంలో ప్రయాణం చేసినప్పుడు కాళ్ళు పట్టుకొని సరెండర్ అయ్యింది కాబట్టి ఆయన మీద, ఆయన పాల వ్యాపారం మీద కేసులుండయి. ఇక అట్లనే రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావు టానిక్ దుకాణాల మీద కూడా చర్యలే ఉండయి. సంతోష్ రావు ఇసుక దందా చేసి పైసలు సంపాదించుకున్నాడు. చెడ్డ పేరేమో మా అన్న కేటీఆర్ కు వచ్చింది. మా మీదనేమో కేసులైతే విచారణల పేరుతోని రావన్న 3-4 మాటలు తిప్పుతున్నారు గాని వాళ్ళ మీద మాత్రం కేసులుండయి, విచారణలు ఉండయని హరీష్ రావు, సంతోష్ రావుల మీద బగ్గనెగ్గరానికి వచ్చింది. ఇక నేను సామాజిక తెలంగాణ అంటే నా మీద వ్యతిరేకంగా ప్రచారం చేసిర్రు. హరీష్ రావు, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందని ప్రశ్నించింది. 47 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ కండువా బాజాప్తా కప్పుకొని, గులాబీ కండువా బాజాప్తా కప్పుకొని ఎక్కడికి పోతే అక్కడ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి భవన్ నుంచి అక్కడ ఉండేటటువంటి బీఆర్ఎస్ నాయకులకు అఫీషియల్ కమ్యూనికేషన్ చేపించి ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు మాట్లాడి ఆయా పర్యటనలకు వెళ్ళినప్పుడు అందరినీ కలుపుకొని బాజాప్తా గులాబీ కండువా వేసుకొని 47 నియోజకవర్గాలు నవంబర్ 23, 2024 నుండి ఈ రోజు వరకు నేను పర్యటన చేసి అనేక ప్రజా సమస్యల మీద మాట్లాడడం జరిగింది. మరి ఇవన్నీ ఎట్లా వ్యతిరేక కార్యకలాపాలు అవుతాయన్నది కూడా ఒకసారి పార్టీ పెద్దలు పునరాలోచించుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. పార్టీ కండువా వేసుకొని మళ్ళా కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని నేను ప్రభుత్వం మీద పోరాటాలు చేస్తున్నా. ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఎట్లయితే అన్న కవితక్క నన్ను సస్పెండ్ చేసిన కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా అనుకుంటేనే, కనీసం నన్ను వివరణ కూడా అడగకుండానే ఎట్లా సస్పెండ్ చేసిరని ప్రశ్నించింది. మొత్తానికైతే పార్టీతోని మొత్తం తెగదెంపులు చేసుకున్న కవితక్క రేపట్ల ఏం చేస్తుందో తెలియదు గాని నిజం మాట్లాడడానికి ఇంత మూల్యం చెల్లించాల్సి వస్తే తెలంగాణ ప్రజల కోసం నేను మళ్ళీ 100 రెట్లు మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను అనుకుంటా పెట్టే కామెంట్ చూస్తే మాత్రం ఇంత దాకా వచ్చినాక ఇంకా తగ్గేదలే అన్నట్టు ముంగడి పోయేటట్టే కానొస్తున్నది. చూడాలి మరి రాబోయే రోజుల్లో కొత్త పార్టీ పెడుతుందో లేకుంటే జాగృతి పేరు మీదనే ఇట్లా పోరాటాలు చేస్తుందో.